ప్రాంతం యానాం అసెంబ్లీ స్థానం ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. పోటీ చేసిన అభ్యర్థుల కంటే వారి తరపున ప్రచారం చేసిన నేతల్లో టెన్షన్ నెలకొంది. ఎన్డీఏ నుంచి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, కాంగ్రెస్ తరపున సిట్టింగ్ శాసనసభ్యుడు గొల్లపల్లి అశోక్ బరిలో దిగారు. ఇద్దరిపైన బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. యానంలో సాగుతోన్న పంద్యాలపై ఇన్సైడ్ స్టోరీ. కాకినాడ జిల్లా సరిహద్దుల్లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న యానాం పుదుచ్చేరి అసెంబ్లీ పరిధిలోకి వస్తోంది. ఇక్కడ జరిగిన ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్డీఏ కూటమి నుంచి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, కాంగ్రెస్ తరపున సిట్టింగ్ శాసనసభ్యుడు గొల్లపల్లి అశోక్ పోటీ చేశారు. అలాగే తమిళ హీరో విజయ్ స్థాపించిన టీవీకే నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వియ్యంకుడు తోట రాజు బరిలో నిలిచారు. ఎవరు గెలుస్తారు అన్న అంశంపై బెట్టింగ్ సాగుతోంది. ఓవైపు ఎన్డీఏ కూటమి నాయకులు వార్ వన్ సైడ్, వేలల్లో మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమని వైసీపీ చెబుతోంది. అన్ని పార్టీలకు యానాం కీలక సంస్థానం. పుదుచ్చేరి అసెంబ్లీకి నెల 9న పోలింగ్ జరిగింది. 94% పైగా ఓటింగ్ నమోదైంది. 2021 ఎన్నికల కంటే ఇది 2% అధికం. వచ్చే నెల 4న వెలువడే ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, ఎన్డీఏ, టీవీకే అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నువ్వా నేనా అన్నట్టుగా తలబడ్డారు. 5 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు మంత్రిగా పనిచేసిన మల్లాడి కృష్ణారావు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. మల్లాడి విజయం కోసం టీడీపీ నుంచి కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు, ముమ్మిడివరం శాసనసభ్యుడు బుచ్చిబాబు ప్రచారం చేశారు. వైసీపీ ఎంపీ పుల్లి సుభాష్ చంద్రబోస్ సైతం మల్లాడి కృష్ణారావు కోసం పనిచేయడాన్ని గమనించాలి. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ కోసం ప్రచారం చేశారు. ఫలితం ఎలా ఉంటుందోనని పోటీ చేసిన అభ్యర్థుల కంటే ప్రచారం చేసిన నేతల్లో ఎక్కువగా టెన్షన్ కనిపిస్తోంది. మరోవైపు ఎన్నికల ఫలితాలపై యానాంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం 60 కోట్ల వరకు పందాలు జరిగినట్టు సమాచారం. కాంగ్రెస్, ఎన్డీఏ అభ్యర్థులపై బెట్టింగ్ సాగుతున్నాయి. మెజారిటీ ఎంత అనే అంశంపై పందాలు కాస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ విజయం కోసం పనిచేసిన వైసీపీ నేతలు సైతం ఎన్డీఏ ప్రత్యర్థి మల్లాడి విజయంపైనే బెట్టింగులు వేయడం గమనించదగ్గ విషయం. మల్లాడికి మెజారిటీ తగ్గుతుందని పందాలు కాస్తున్నారు. ఇక మల్లాడి వర్గం మెజారిటీ ఎక్కువ అని పందాలు వేస్తోంది. బెట్టింగ్ రాయిళ్లందరూ కలిసి మధ్యవర్తుల దగ్గర నగదు పెడుతున్నారు. మరికొందరు రాతపూర్వకంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇంకొందరు యానాంలో ఇల్లు, స్థలాలు తాకట్టు పెట్టి పందాలకు దిగుతున్నారు. ముఖ్యంగా గెలుపు కంటే మల్లాడికొచ్చే మెజారిటీ పైనే పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణలో పందెం రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. అలాగే హైదరాబాద్లో స్థిరపడి ఎన్నికల కోసం యానాం వచ్చిన మల్లాడి కృష్ణారావు, గొల్లపల్లి అశోక్ వర్గాలు సైతం భారీగా బెట్టింగ్స్ పెట్టారు. ఫలితాల కోసం మే 4 వరకు వేచి చూడాలి.